ఫ్రెండ్స్, మంచి అవకాశం బిగ్ బాస్ 9లోకి వెళ్ళడానికి మీకు జియో హాట్స్టార్ కల్పిస్తుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మాత్రం బిగ్ బాస్ 9లోకి నేను కూడా వెళ్ళాను అనే పేరునైతే మీకు వచ్చేస్తుంది. ఓకే, 1 వీక్ ఉన్నా పర్లేదు కదా. అది ఎలా వెళ్ళాలి, ఎలా అప్లికేషన్ ఫిల్ చేయాలి, సామాన్యుడు ఎలా వెళ్ళాలి, చదువు ఉండా లేకపోయినా ఎలా వెళ్ళాలి, చదువు ఉండా లేకపోయినా పెద్ద ప్రాబ్లం ఉండదు, చదువు ఉండా లేకపోయినా వెళ్ళొచ్చు లోపలికి. ఓకే, అది ఎలా చేయాలనేది మనం ఈ వీడియోలో చూద్దాం. bb9jiohotstar.com అనే వెబ్సైట్లోకి వెళ్ళాలి. మీకు ఏ చదువు లేదనుకోండి, మీ పిల్లలు చదువుకొని ఉంటారు కదా, పిల్లలతోటైనా సరే లోపలికి అక్కడ వెబ్సైట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక అప్లికేషన్ వస్తుంది మీకు. ఆ అప్లికేషన్లో మీ పేరు అడుగుతుంది, పేరు ఇవ్వండి. మొబైల్ నెంబర్ అడుగుతుంది, మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఇవ్వండి. తర్వాత మెయిల్ ఐడి అడుగుతుంది. మీకు మెయిల్ ఐడి ఉంటే ఇవ్వండి, లేదంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరిదని ఉంటే కూడా ఇవ్వండి, లేదంటే క్రియేట్ చేయించుకోండి. తెలిసిన వాళ్ళ చేత మెయిల్ ఐడి క్రియేట్ చేయించుకొని మెయిల్ ఐడి ఇవ్వండి. తర్వాత ఒక 2 నిమిషాలు ఆ అప్లికేషన్లోనే ఉంటుంది. 2 నిమిషాలు మీకు ఏ టాలెంట్లో అయితే మంచి గ్రిప్ కలిగి ఉంటారో, నవ్వించే టాలెంటా, గేమ్స్ ఆడే టాలెంటా, యుద్ధం చేసే టాలెంటా అంటే కొట్లాట, ఏ టాలెంట్లో మంచిగా నైపుణ్యత కలిగి ఉంటారో ఆ టాలెంట్ని ఒక 2 నిమిషాలు వీడియో తీసి ఆ కిందే అప్లోడ్ యువర్ వీడియో అని ఉంటుంది, మెయిల్ ఐడి కిందే. అక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆ వీడియోని. అప్లోడ్ చేసిన తర్వాత ఇంకా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒక 20 పేజీల దాకా ఉంది. అది మీరు ఓపికగా చదువుకుంటామంటే చదువుకోండి, చదువు వస్తే. లేదంటే ఇంట్లో ఎవరి చేతన్నా, పిల్లల చేతన్నా సరే చదివించుకోండి. ఓకే, చదివించుకొని పిన్ టు పిన్ చదువుకొని ముందు అవగాహన చేసుకోండి. అవగాహన చేసుకున్న తర్వాతనే ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు చేసుకోండి, మీకు ఇష్టపడితేనే, ఇష్టమైతేనే. ఎందుకంటే ఆ కండిషన్లు ఏమున్నాయి అనేది మీకు అనుకూలతను బట్టి ఉంటే చూసుకోండి, లేదని వదిలేయండి. అవన్నీ కూడా పిన్ టు పిన్ చదువుకొని అబ్జర్వ్ చేసుకున్న తర్వాతనే ఫామ్ని ఫిలప్ చేసుకోండి. ఓకే, అప్పుడు మీ టాలెంట్ని ఒక వీడియో రూపంలో చేసి 2 నిమిషాలు అప్లోడ్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఖచ్చితంగా ఆ ఫామ్స్ అనేది కూడా, ఆ కండిషన్స్ అన్నీ కూడా చదివి అర్థం చేసుకున్న తర్వాతనే మీకు నచ్చి ఓకే అయితేనే అప్లికేషన్ ఫిలప్ చేయండి. ఓకేనా? చేసిన తర్వాత మీ టాలెంట్ని, గేమ్స్లో టాలెంట్ ఉంటారా, లేకపోతే నవ్వించే దాంట్లోనా, కొట్లాడే దాంట్లోనా, లేదంటే లేని దాన్ని క్రియేట్ చేసి కంటెంట్ క్రియేట్ చేయటమా, లేకపోతే అప్పుడప్పుడే కంటెంట్ క్రియేట్ చేస్తారు. అప్పుడప్పుడే కొంతమంది అప్పుడప్పుడే నవ్వేయటమా, అప్పుడప్పుడు ఏదో కోప్పడి క్రియేట్ చేయడం చేస్తుంటారు. అటువంటి టాలెంట్లు కూడా మీకు ఏమున్నాయి అవన్నీ కూడా మంచిగా దేని మీద గ్రిప్ ఉందో మంచి అవగాహన ఉండదని వీడియో తీయండి. ఇదంతా కూడా వాళ్ళు అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు చూసి వాళ్ళకి మీ టాలెంట్ కనుక ఉపయోగకరంగా ఉందంటే అప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. వాళ్ళు మిమ్మల్ని పిలిచి మళ్ళీ ఇంటర్వ్యూ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఇంటర్వ్యూ జరిగిన తర్వాత అప్పుడు సెలెక్టింగ్ అనేది జరుగుతుంది. కాబట్టి అవకాశం సామాన్యుడికి వచ్చే అవకాశం ఇది కదా, మంచి కెరీర్ వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే ఒక పేరు అనేది వస్తుంది. సామాన్యుడికి ఇప్పుడు ప్రశాంత్ వెళ్ళాడు, పొలం పనులు చేసుకునే ప్రశాంత్. అప్పుడు హౌస్లోకి వెళ్ళినప్పుడు అన్నాడు సామాన్యుడు వెళ్ళాడు, అవకాశం ఉంటే మేము కూడా వెళ్తాము, సామాన్యుని అట్లా చేస్తున్నారు, నా అవకాశం మేము వెళ్తాము. చాలామంది వీడియోలు చేశారు, కామెంట్లు పెట్టారు. ఇప్పుడు అవకాశం వచ్చింది కదా, జియో హాట్స్టార్ మంచిగా అవకాశం కల్పించింది. నాకు సార్ కూడా చెప్తున్నారు, 8 సీజన్లు బిగ్ బాస్ని మీరు అలరించారు, ఆదరించారు. కాబట్టి మీకు ఒక అవకాశం కల్పిస్తున్నాం జియో హాట్స్టార్ అని చెప్పారు కదా. అవకాశం అనేది అందరికీ రాదు, అన్నిసార్లు రాదు. కాబట్టి వచ్చింది, సద్వినియోగం చేసుకుందాం. అదృష్టం ఎలా ఉందో 100 మందిలో విన్నర్ అయ్యే అవకాశం మనకు ఉండొచ్చు కదా, మీకే ఉండొచ్చు కదా. అదృష్టం అనేది పద్దాకా తలుపు తట్టదు, ఆ కొట్టినప్పుడే మనం తీసుకోవాలి. కాబట్టి ముందు అప్లై చేసుకోండి, మీరు మీ అదృష్టాన్ని పరిశీలన చేసుకోండి. బిగ్ బాస్లో ఒక వారం ఉండగానే బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ అనే పేరు ఏదైతే ఉంటుంది కదా, ఒక పేరు నేమ్ అనేది వస్తుంది. కాబట్టి మీరు ట్రై చేయండి, అప్లై చేసుకోండి. మీ టాలెంట్, మంచిగా టాలెంట్, దేంట్లో టాలెంట్ ఆలోచించండి. మంచిగా టాలెంట్ ఏముందో, మనిషికి ఒక టాలెంట్ ఉంటుంది, అదేదో మంచిగా ఆలోచించి ఆ టాలెంట్ని వీడియో చేసి పంపించండి. ఓకే, అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని అనుకుంటున్నాను నేను. చేసుకోండి. ఓకే, చేసుకునే వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.